నమస్తే. మనం ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త, అదే సమయంలో లేడీ వివేకానందగా తన మాటల ఉచ్చారణతో భావస్ఫోకరంగా చెప్పే కొన్ని వచనాల ద్వారా ప్రపంచాన్ని, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజల్ని ఉర్రూతలూగించే ఒకానొక సత్యవాణి గారి ఎదుట మనమంతా ఉన్నాము. సత్యవాణి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం. మీరు మీ వ్యాఖ్యలు ప్రపంచాన్ని మోటివేట్ చేసే మీ విధానము, దానిలో చాలా చాలా అర్థాలు, ఈ సమాజం పట్ల మీకున్న అభిప్రాయాలు చాలా విలువైనవి ఉంటాయి. వాటిని పట్ల మీరు ఏదైనా ఇంకొద్దిగా ఎక్కువ మెసేజ్‌ని ఈ సందర్భంగా ఇస్తే మేము వాటిని ప్రేక్షకులకి ఇంకొద్దిగా ఎక్కువగా తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాం. చెప్పండి. ఇప్పుడు ఈ సొసైటీ నడుస్తున్న విధం మీద మీరు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ ఉద్యోగాలు వెంబడిపోవడము, మీ మాటలు గాని వింటే అసలు ఉద్యోగం వదిలేద్దాం అనిపిస్తది. నేను మీ మాటలు విని అబ్బా! నిజమే కదా! ఏంది ఈ ఉద్యోగం అని అనిపిస్తది. అలాంటి వైరాగ్యం తెప్పిస్తున్నట్టు అనుకోవాలా? లేకపోతే అది ఉత్సాహాన్ని ఇస్తున్నట్టు అనుకోవాలా? వైరాగ్యం తెప్పించుకోవడం కాదు. బాధ్యతను విడిచిపెట్టిన వైరాగ్యం, వైరాగ్యం ఎలా అవుతుంది? ఓకే. ఓకే. ఆ కర్తవ్యాన్ని, బాధ్యతను కూడా ధర్మబద్ధంగా నిర్వహించటం అనేటటువంటిదే కదా! అంతే. మన మనిషి శ్రీకృష్ణుడు కూడా జీవితమే భగవద్గీతలో అదే ఒక చెప్పాడు. ఉద్యోగము అన్నారు మీరు. ఆ! మనిషి జీవితమే ఒక ఉద్యోగము. అదే ఆయన ఆయన యొక్క పుట్టుకే ఒక ఉద్యోగం. ఉద్యోగం. మన కాబట్టి కర్తవ్య దానిని నిర్వహణ. వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. దానిని ఎప్పటికప్పుడు మన స్పృహలో ఉంచుకోవాలి. ఏది మనం పట్టుకెళ్ళం. ఇదం న మమ, ఇదేది నాది కాదు అనే స్పృహలో ఉండి దానికి ధర్మకర్తృత్వాన్ని వహిస్తూ ఉద్యోగాన్ని చేశామనుకోండి, యాజ్ ఎ ట్రస్టీగా నేను చేస్తున్నాను ఇది, మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరు వస్తారు దీన్ని అందిపుచ్చుకోవడానికి, అప్పటి వరకు నేను దీన్ని చేయాలనే భావనతో చేయాలి తప్ప వైరాగ్యం అంటే అది కాదు. ఓకే. బాధ్యతలను వదిలిపెట్టిన వైరాగ్యం కాదు అది. అది శుష్క వేదాంతం అంటారు దాన్ని. ఓకే. ఓకే. చెప్పండి. అయితే ఈ సొసైటీలో ప్రస్తుతం లేడీస్ మీద కూడా మీరు కొన్ని కామెంట్ చేసి ఉంటారు. అంటే వాళ్ళు వెళ్తున్న విధానము, వాళ్ళు ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ సహజీవనం లాంటివి కానీ, ఆ తర్వాత బిడ్డలను వద్దనుకోవడం కానీ, ఆ తర్వాత వాళ్ళు వెళ్తున్న విధానం ఎలాంటిదంటారు? మీరు దాన్ని ఏ విధంగా కామెంట్ చేస్తారు? కామెంట్ చేయడం అని కాదు, కానీ అనాది నుంచి కనుక మనం వేదకాలం నుంచి మనం అవన్నీ మన వాంగ్మయం ద్వారా, పెద్దల వాక్కుల ద్వారా, మన పెద్దలు జీవించిన విధానాల ద్వారా మన అనుభవం అయింది మనకి. నేనేమంటానంటే, స్త్రీకి ఎన్నో రకాల శక్తులను కలబోసి సృష్టించాడు భగవంతుడు. ఇది మనం ఒప్పుకోవాలి కదా. అంతా ఆమె. అంతా ఆమె. అంతటా ఆమె సంచరించేటటువంటి ఆమె తన స్త్రీత్వాన్ని గనక కోల్పోతే, తనలో ఉన్న మాతృత్వాన్ని గనక కోల్పోతే, నేను కూడా సమాన హక్కులను కనుక పోరాడితే, సమానం కంటే అధిక స్థాయిలో ఉన్నాను ఒక మెట్టు దిగజారిపోతే సమాజానికి ప్రమాదం సుమా అని హెచ్చరిక చేస్తున్నాను నేను, అంతే. ఓకే. 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 ఎందుకంటే వారిని కామెంట్ చేయటం అనేది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే స్త్రీ ప్రతి చోట గౌరవింపబడాలి. ఆ గౌరవింపబడటం అనేటువంటిది పురుషుడికి ప్రతి తల్లి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. కానీ అలా స్వేచ్ఛ ఎక్కువైపోతుంది మేడం. స్త్రీ స్వేచ్ఛకి స్వాతంత్రానికి అర్థం తెలియక ఎట్లా పడితే అట్లా జీవించడం అనేది కాదు కదండి స్వేచ్ఛ అంటే. ఆ జీవితం అర్థవంతంగా ఉందా, సుఖవంతంగా ఉందా? సుఖవంతంగా ఉండే జీవితాలకు అలవాటు పడితే, అర్థవంతంగా జీవించకపోతే ఏమవుతుంది? పిల్లలు ఏమవుతారు, మనమేమైపోతాం? అట్లా ఎన్నో చూస్తున్నాం కదా మనం. కానీ అన్నీ నన్ను బంధించేసి నేనుగా నా తల్లిదండ్రులకి, నేనుగా నాకు సంబంధించిన వాళ్ళకి ఏమీ చేయలేని స్థితిలో నేను ఉంటున్నాను. నన్ను అలాంటి స్థితిలో పెట్టేస్తున్నారు. ఈ మధ్య కొన్ని స్త్రీవాద సినిమాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో 'జై జై హే' అని ఒక సినిమా వచ్చింది. దానిలో నేను నా తల్లిదండ్రులు చేయాలి కదా, నేను అనేది లేకుండా అన్నీ మీ నిర్ణయాలతో చేస్తుంటే ఇంకా నా పరిస్థితి ఏంటని భర్తను వదిలేసి వెళ్ళిపోద్ది అమ్మాయి. అట్లాగా అది ఇప్పుడున్న సమాజాన్ని ప్రతిబింబిస్తోంది. అది కరెక్టేనంటారా ఆమెను అలా బంధించడం? అంటే అండి, ఒకప్పుడు ఈ పురుష జాతి స్త్రీని బంధించారు, అవునా లేదా? అవునవును. ఆ బంధించినప్పుడు ఆ భావజాలంతో వాళ్ళు కూడా లోపల వాళ్ళ కోరికలను అణగార్చుకున్నారా లేదా? ఆ అణగార్చిన భావజాలం మళ్ళీ తిరిగి జన్మలో ఉత్పన్నం అవుతుంది కదా. మనం మళ్ళీ జన్మ నెక్స్ట్ జన్మలు ఉన్నాయని నమ్మ కర్మ సిద్ధాంతం కదా మన. అవునవును. అలాంటప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ జన్మించినప్పుడు దాన్ని ఏదో ఒక రకంగా ఆ కర్మఫలాన్ని పురుషుడు అనుభవించాలిగా. అంటే ఈ జన్మలో నాకు లేకుండా పోతుంది, నన్ను వీళ్ళు ఇంతేనా నా బతుకు అన్న ధోరణిలో ఇప్పుడు ఒకానొక సమయంలో మనది మాతృస్వామ్యం, తర్వాత పితృస్వామ్యంగా మారిపోయి మాతృత్వం అనే దాన్ని మనం కట్టడి చేసాము. ఇది ఎంతకాలమో అని అంటున్నారు వాళ్ళు. ఇందుకు నాకు భర్త అక్కర్లా, పిల్లలక్కర్లా, నేనుగా బతకాలి అనేది వచ్చేసింది ఇప్పుడు. ఎందుకనంటే
ఇప్పుడు ఒకప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఆలోచన చేసుకుని నిర్ణయాలు తీసుకునేవారు. ఆ, ఇప్పుడు నీది నాది అనే తేడా వచ్చేసింది. ఎందుకంటే స్త్రీకి ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం బాగా ఉంది. ఉంది. ఎప్పుడైతే తన చేతులకు ఆర్థిక స్వాతంత్రం వచ్చిందో ఒక విచ్చలవిడితనం వచ్చేసింది. వచ్చేసి అప్పుడు అలా ఉండేది కాదుగా. ఒకరికొకరు సంప్రదించుకుని తనకి కూడా ఆర్థికపరమైన స్వాతంత్రాన్ని తల్లిదండ్రులు ఇచ్చి పంపించినా కూడా ఆ, నీది నాది అనే భావన లేకుండా మనది అనేటువంటి భావనతో, మన కుటుంబం అనే భావనతో చేశారు. ఆ, ఇప్పుడు ఇది మన కుటుంబం అనే భావన పోయింది. నా కుటుంబం నాది, నా జీవితం నాది నేను అనేది ఒక చిన్న విషయానికి కూడా విభేదించి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కోల్గేట్ పేస్ట్లో తేడా వచ్చినా కానీ చిన్న తేడా, ప్రతి చిన్న విషయానికి కూడా వాదులాడుకోవడం, నాది అనేటువంటి భావన పెచ్చరిల్లిపోతుంది. ఎందుకనంటే నాన్న ఇది కలి యొక్క ప్రభావం బాగా మితిమీరుతోంది ఈ మధ్యన. ఆ కలి యొక్క ప్రభావం చేతనే కుటుంబాలు విడిపోతున్నాయి, రాష్ట్రాలు విడిపోతున్నాయి, దేశాలు విడిపోతున్నాయి, మనుషులు విడిపోతున్నారు. అన్ని రకాలు కూడా విభేదించడం అనేది కలి యొక్క లక్ష్యం. కలి అంటేనే విభేదించుడా అని అర్థం. చలి అంటే విభేదించు. అందుకని దానికి మార్గం ఏమిటి? దైవ ప్రార్థన, అదొక్కటే మార్గం. అంతే అంటారు. ఇప్పుడు ఈ ఉద్యోగము అమ్మాయి చేయడం వల్లే ఆర్థిక స్వాతంత్రం రావడం వల్లే ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చా మీ వాదన బట్టి? కొంతవరకే. కొంతవరకే అంటే ఉద్యోగం చేయొచ్చు మహిళ. ఎందుకు చేయకూడదండి? ఓకే. తన గౌరవమైన ఉద్యోగాల్లో చేరితే ఇంకా నమస్కరించే స్థితిలో ఉండాలంట నేను. అవునులే. ఒక అధ్యాపకురాలుగా, ఒక డాక్టర్గా కొన్ని ఉన్నాయి. ఆమెను గౌరవించి ఇప్పుడు ఎందుకు స్త్రీలు అంతరిక్షంలో కూడా వెళుతున్నారు. వెళ్తున్నారు. చేయలేనిది ఏమంటూ లేదు. వాళ్ళు అనాది నుంచి అంతే. మీరు వేదకాలం నుంచి గార్గి, మైత్రేయి, సులభ వీళ్ళందరినీ చూస్తే అసలు పురుషులను కూడా ఓడించినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే స్త్రీది సౌశల్యం అండి, పురుషుడిది సామర్థ్యం. ఈ సామర్థ్యం కూడా ఆవిడకి ఎవరిచ్చారు? చిన్నప్పటి నుంచి తాను పెంచి పోషించి వాడిని ఉత్తముడిగా తయారు చేసే తొలి గురువు కూడా మళ్ళీ స్త్రీయే, తల్లే కదా. అటువంటి సమర్థుడైనటువంటి తయారు చేసి సమాజానికి ఇస్తోంది ఆవిడ. పురుషుడికి ఒక బాధ్యతను అప్పగించింది ఆవిడ. ఆమె డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూషన్ ఆవిడదే కదా. సృష్టికర్త్రి ఆవిడే, పోషణకర్త్రి ఆవిడే, లయకర్త్రి కూడా ఆవిడ. నిద్రపుస్తుంది కదా రాత్రిపూట. అలా లాలిపాటలు పాడుతూ వాడికి కథలు చెప్పి వాడిని తయారు చేసింది కదా. తల్లి లేదే లేదు కదా. సో అందుకని అక్కడేమిటంటే ఆవిడ పాత్ర అంతవరకే పరిమితం చేసుకుని పురుషుడికి క్రెడిట్ ఇవ్వడానికి త్యాగం చేసింది ఆవిడ. ఇప్పుడు ఆ త్యాగాన్ని కనుక స్త్రీ కోల్పోతే, ఆ ప్రేమని, ఆ త్యాగాన్ని కోల్పోయి నాది నాకే కావాలనే స్వార్థం ఎప్పుడైతే స్త్రీలో ప్రవేశిస్తుందో సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది, కుటుంబం కూడా పాడైపోతుంది, పురుషులు కూడా దిక్కులేనటువంటి వాళ్ళు అయిపోతారు. అంటే ఇప్పుడు భారతదేశంలోనే కుటుంబ వ్యవస్థ చాలా పెద్దది. విదేశాల్లో కుటుంబ వ్యవస్థకి పెద్ద విలువ ఉండదు అన్నట్టు మనం మాట్లాడుకుంటున్నాం. విలువ ఉండదనా? ఉండదు అంటే ఇప్పుడు ఒక ముగ్గురు, ఇద్దరు ముగ్గురు భార్యలు భర్తలు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా ఇప్పుడున్న పరిస్థితి. భారతదేశం అనేది కుటుంబ వ్యవస్థకు అసలు పునాది. ప్రపంచానికి కుటుంబ వ్యవస్థ నేర్పిందే భారతదేశం. ఆ కుటుంబ వ్యవస్థ వలనే ఇంకా భారతదేశం మనగలుగుతుంది ఇప్పటికీ. ఇక్కడ ఈవెన్ టుడే కరోనా లాంటివి జయించామంటే మరి కుటుంబ వ్యవస్థే. ఒకరినొకరు తట్టుకోగలిగి, ఒకరికొకరు ఆసరాగా నిలబడి, అండగా నిలబడి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇప్పటికీ మీరు శుభకార్యాలకి కానీ అశుభకార్యాలకి కానీ 10 మంది వచ్చి చేరవచ్చి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చి, వివాహాలైనా ఎవరైనా ఇంట్లో చనిపోయినా ఆ కుటుంబ వ్యవస్థ వల్లనే కదా. డబ్బులతో కాదుగా మనకు పనులు జరిగేది, అండదండలతోనే కదా. మరి ఇది ఎక్కడుందండి? ఏ దేశంలో ఉంది? ఆ కల్చర్ని బాగా అడాప్ట్ చేసుకుంటూ తమకు సొంతంగా సజీవనాలు చేయడం, పిల్లలు వద్దనుకోవడం, ఇలాంటి ఓర్పు లేదండి. వీటన్నింటికి మూలానికి వెళితే మన రూట్కు వెళ్ళాలి. అసలు అక్కడ మూలమే చెడిపోయింది. ఓకే. మూలం అంటే రక్తం. మన భారతీయుల రక్తంలోనే తేడా వచ్చింది. ఆ రక్తాన్ని పరిశుద్ధి చేస్తే మిగతా శాఖలన్నీ బాగుంటాయి. అందుకని ఇన్ని రకాలైనటువంటి రుగ్మతలు రావడానికి కారణం ఏంటి? అసలు మన రక్తం చెడిపోయింది. ముందు రక్తాన్ని బాగు చేసుకుంటే అన్ని వ్యాధులు తగ్గుతాయి. ఎలా చేయాలంటారు? ఇప్పుడు రూట్ ఏది ఉంది? మనకి ఏదైతే ధర్మాన్ని గురించి మనకి చెప్పారో, ఏ రూట్ అయితే ఉన్నదో ధర్మభూమిగా, కర్మభూమిగా, ఏది ధర్మం అని చెప్పారు? ఇతరులకు నువ్వు ఏది బాధ కలిగిస్తే ఆ బాధ నీకు ఇతరులకు చేయకుండా ఉండడమేగా, అదేగా ధర్మం అన్నారు. మరి వాళ్ళు ఏం జరుగుతోంది? ఒకరినొకరు పీడించుకోవడమేగా, ఒకరినొకరు వంచుకోవడమేగా జరుగుతోంది. కాబట్టి ఎక్కడైతే ఆ మూలం చెడిపోయిందో ఆ మూలాన్ని పరిశుభ్రత చేసుకుంటే, చెట్టు మూలాన్ని, మిగతా శాఖోపశాఖలన్నీ ఆరోగ్యవంతంగా ఉంటాయి.
అంటే కింద ఇదే వేరే సరిలేదు, వేరే తల్లి సరిలేదు. వేరే సరిగా లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు. తల్లిదండ్రులు వ్యసనాలు చేసుకుంటే పిల్లలు నువ్వు బాగుంటాడు ఉంటాడా? నువ్వు తాగుతున్నావు, కొడుకుని తాగొద్దంటే తాగకుండా ఎలా ఉంటాడు? నువ్వు చేస్తే చెడ్డ పనులని కొడుకు చేయడా? నాన్న ఎందుకు నువ్వు గొయ్యండి, తాతకు తీసిన గొయ్యి నీకు తీయాలి కదా అని అంటున్నాడా లేదా వాడు? అంటున్నాడు. కాబట్టి ఎక్కడ చెడిపోయింది? పెద్దరికమే చెడిపోయింది, గురుత్వమే చెడిపోయింది. ఆదేశించిన వాళ్ళే చెడిపోయారు. ఆదేశించిన వాడు అనుష్ఠానం చేసేవాడు చెప్తేనే ప్రజలు వింటారండి. వీడు అనుష్ఠించకుండా వాడు చెప్తే ఎందుకు సార్ వింటారు? ఇప్పుడు మేడం మీరు ఇంకొక మాట కూడా ప్రధానంగా చెప్తుంటారు. రైతు అన్నవాడికి పిల్లనియట్లేదు, ఆ స్థితికి చేరిపోయారు. ఉంటే పెద్ద శాలరీతో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండాలి, లేకపోతే కోట్లాది రూపాయల ఆస్తులు ఉండాలి అన్నట్టుగా మారిపోయింది సమాజం. మీరు అన్న మాట వాస్తవం, చాలా వాస్తవం. ఎందుకంటే అది నిత్యంగా కనిపిస్తుంది, అనుభవంలోకి వస్తుంది. ఈ క్రమంలో అసలు ఆడపిల్లలు ఇంత ఇదిగా ఉండడానికి, అంత అలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటారు? అదేనండి, ఇప్పుడు బ్రిటిష్ వాడు వచ్చి వైట్ కాలర్ జాబ్స్ మీద మోజు పెంచాడు. ఓకే. ఆ వచ్చిన వాడు తన వరుడు మంచి ప్యాంటు షూటు వేసేసుకుని దర్జాగా ఉండాలి, దర్జాగా ఫ్యాన్ కింద ఏసీ రూముల్లో పనిచేయాలి. వాడు కూడా ఏ మహేష్ బాబు లాగానో ఏదో ఒక హీరోని ఊహించుకుని ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళకి అట్లా లేకపోతే వాళ్ళకి నచ్చడం లేదు. ఇప్పుడు ఒకప్పుడు స్వయంవరంలో ఏం చేసేవారు? వాడు సమర్థుడా కాదా అని చూసేవారు. ఆ సామర్థ్యాన్ని బట్టి వివాహం చేసుకునేవారు. అటు కుటుంబాలను ఇటు కుటుంబం. ఇప్పుడు అది లేదు కదా. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరా అని అడుగుతున్నారు. వాడు అమెరికాలో ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు. ఇండియాలో ఉంటే నాకు వద్దు, అమెరికాలో ఉంటే నేను పెళ్లి చేసుకున్నాను. అంటే ఏమిటంటే పై పటాటోపాలకి, ఆడంబరాలకే మనం విలువిస్తున్నాం తప్ప అతనిలో ఉన్న ఉత్తమ గుణాలను గురించి కానీ, అతనికి ఉన్న లక్షణాలను గురించి కానీ ఎవరు అడుగుతున్నారు? ఎవరినైనా నాకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి. నువ్వు డాక్టర్ని చేసుకుంటున్నావు, ఇంజనీర్ని చేసుకుంటున్నావు, కానీ మనిషిని కాదుగా చేసుకుంటున్నది అక్కడ. అతని వ్యక్తిత్వాన్ని కాదుగా. ఇంకా శాడిజంతో రెచ్చిపోతున్నాడు కదా మరి. లేనిపోని హత్యలు, ఆత్మహత్యలు, గొడవలు. మన ఆలోచన సరళిలోనే చాలా మార్పులు వచ్చాయి. ఆనాడు బానిసత్వం పోవాలని పోరాడుకున్నాక మరింత బానిసత్వంలోకి వాళ్ళు మనల్ని చొప్పించేసి వెళ్ళేసిపోయారు. వాళ్ళ బూట్లే వేసుకున్నాం, వాళ్ళ కళ్ళజోళ్ళలోనే చూస్తున్నాం, వాళ్ళ పేర్లే పెట్టుకుంటున్నాం, వాళ్ళ భజనే చేస్తున్నాం. ఆ దేశాలకే మళ్ళీ వెళ్ళి శుభ్రంగా వాళ్ళకి సేవ చేసి వాళ్ళ దేశాలను అభివృద్ధి చేస్తాం. ఎక్కడొచ్చిందండి మన ఇండియాకి స్వాతంత్రం చెప్పండి? కైగొట్టుకొని తిరుగుతూనే ఉంది. ఇదంతా మన భావజాలంలోనే దారిద్ర్యం వచ్చేసి. ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే, ఆ బాబు ఇంటికి అబ్బాయి అదే అల్లుడు కన్నా కోడలు ఎక్కువ తీవ్రంగా ఇబ్బందికరంగా ఉంది ఈ రోజుల్లో, అమ్మాయి నుంచే ఎక్కువ సమస్యగా ఉంది అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. ఒక రోజుల్లో ఉన్న అత్త కోడళ్ళ వరుస వేరుగా ఉంది, ఈ రోజున్న అత్త కోడళ్ళ వరుస వేరుగా ఉంది. ఒక రకంలో మాట్లాడాలంటే ఆ అబ్బాయికి అమ్మాయికి కాదు, ముందు అత్తకి కోడలు కలుస్తుందో లేదో చూడండి అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. అంటే మారిపోయింది, ఇటు కనిపిస్తుంది వ్యవస్థ. అదే ముందు మేము చెప్పాక, ఒకప్పుడు వీళ్ళని బాధ పెట్టిన వాళ్ళు తిరిగి వీళ్ళని బాధ పెడుతున్నారు అంతే. కర్మ సిద్ధాంతం చక్రవడ్డీలతో తీర్చుకుంటున్నారు అంతే. దీనికి సమాధానం లేదంటారా? నో ఆన్సరే లేదు. తిరిగి మళ్ళీ వీళ్ళు కర్మానుభవం వాళ్ళు చేయాల్సిందే, తప్పదు. అది తప్పదు. అంటే ఇప్పట్లో మంచి అమ్మాయిని మన ఇంట్లోకి ఆశించడం కుదరదు. అలా అని చెప్పడానికి లేదండి, కొంత పర్సంటేజ్ వాళ్ళు కూడా ఉన్నారు, లేక అట్లా ఏమీ లేదు. కానీ ఎక్కువ శాతం మన కుటుంబం, ప్రపంచం అంతా, సమాజం అంతా మనం ఎక్కడ మన కిటికీలో నుంచి చూసిన సమాజాన్ని మనం అనుకోలేం. ఇంకా తిరిగి చూస్తే అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఇప్పటికీ సేవించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, బాగున్న వాళ్ళు ఉన్నారు. అలా అని కూడా మనం చెప్పడం లేదు. పెద్దవాళ్ళ మనస్తత్వాల్లో కూడా మారాలి. పెద్దవాళ్ళు అన్ని మంచి పనులు చేశారని నేను అనడం లేదు ఆ కాలంలో. ఇప్పుడు పిల్లలంతా చెడ్డు చేస్తారు. ఇప్పుడు పిల్లలు కూడా మంచి ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఆనాడు పెద్దవాళ్ళంతా గొప్ప పనులే చేశారని కూడా అనుకోవడానికి కూడా లేదండి. ఇది వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి, వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఉంటాయి తప్ప మరొకటి కాదు. మేడం, ఈ మధ్య రంగమార్తాండ సినిమా వచ్చింది, అద్భుతం, నేను చూశాను. ఆ సినిమాలో తల్లిదండ్రులు అనేవాళ్ళు తమ ఆస్తిని ఇవ్వకూడదు. ఒకప్పుడు త్యాగం చేసి మాకంటూ ఒక ఆస్తిని పెట్టుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి లేదు. ఎప్పుడు త్యాగమే. పిల్లవాడు ఏది కోరితే అది ఇచ్చేశారు. ఇవాళ 10 మంది పిల్లలు ఉండేవారు అప్పుడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు అయిపోయి, పిల్లల్లో కూడా ఒంటరితనం పెరిగి స్వార్థం పెరిగిపోయి, ఈ వస్తున్నటువంటి ఆధునిక సౌకర్యాలన్నీ కూడా బాగా మనం ఈ ఆడంబరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలంటే తహతహలో ఎక్కడ డబ్బు ఇప్పుడు తరం పిల్లలకి సరిపోవటంలా. అందుకని తల్లిదండ్రులు కూడా ఎప్పుడు చచ్చిపోతారా, వాళ్ళ ఆస్తి ఎప్పుడు తీసేసుకుందామని ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అలాగని పూర్తిగా అందరూ అట్లా చేస్తున్నారని కూడా నేను అనడల, ఎక్కువ శాతం. అందుకని ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడి వాళ్ళ వరకు ఉంచుకుని
ఆస్తులు పంచడం కానీ తదనంతరం రాయటం కానీ చేస్తున్నారు. అది ఎప్పటికైనా తదనంతరం ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి. అసలు ఇవన్నీ కాదండి, పిల్లలకి ముందు చదువు సంస్కారం అనే ఆస్తిని ఇవ్వడమే కరెక్ట్. సంస్కారం ఎక్కడ ఉంది మేడం? ఎక్కడుంది? అందుకని వాళ్ళు కనుక సరిగ్గా లేరనుకోండి అసలు వాళ్ళకి ఆస్తి కూడా ఇవ్వద్దు, ఓకే, ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి? ఏ వారసత్వాన్ని మీరు అందిపుచ్చుకుంటున్నారు? ఆ వారసత్వాన్ని నిలిపినప్పుడు ఈ ఆస్తే మీకు వారసత్వం అనుకోవడం ఎలా కరెక్ట్ అవుతుంది? అది కూడా కరెక్ట్ కాదు కదా. అందుకని పిల్లలకి ఇవ్వవలసింది చదువు సంస్కారం వరకు ఇచ్చి, విదేశాలలో పిల్లలకు ఆస్తులు రాస్తారు, ఎక్కడ లేదే. రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకాల్సిందే. మరి మన దేశంలో మనవాళ్ళ ముని మనవాళ్ళ దాకా దాచిపెట్టి వాళ్ళకి ఆస్తులు దాచిపెట్టాలనేది మన దేశంలో ఇంకెక్కడా లేదు. ఇది మరీ మన సౌత్ ఇండియాలో మరీ ఎక్కువ. మేడం, ఈ ధర్మపురి క్షేత్ర స్థాపన దాని మీద ఎందుకు అలా అనిపించింది? మీ జర్నీ, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అది ఒక పెద్ద కథ అండి, దాన్ని ఇంకోసారి చెప్తాను. ఇంకా ఇది 36 సంవత్సరాల క్రితం అమ్మవారి ఇక్కడికి స్వయంభూగా ఉన్న అమ్మవారిని ఆ రోజున ఇక్కడ ఏదో ఒక చిన్న ఆలయం కట్టించాలని ఒక ఆలోచన ఒక మహానుభావుడికి వచ్చింది. ఆ మహానుభావుడు నాకు అప్పగిచ్చాడు ఈ బాధ్యతని. అప్పటి నుంచి నేను ఈ విధంగా దీనికే పూర్తిగా అంకితం అయిపోయి 36 ఏళ్ల నుంచి దీనికే పూర్తిగా నా జీవితాన్ని అంకితం చేసి ప్రజలకు కావలసినటువంటి అవసరాలను, ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క అవసరాలను తీరుస్తూ, ఆలయం అనేటువంటిది ఒక సమాజ సంక్షేమ కేంద్రంగానే ఉండాలి, ఇది సమాజ హితం కోసమే కాదు, మన కోసం కాదనే ఒక పరమాచార్యుల వారి యొక్క ఒక దివ్యమైనటువంటి ఒక ఆశీస్సులతో ఈ క్షేత్రాన్ని, వారి ఆశీస్సులతో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నడిచే దేవుడు వారి యొక్క ఆశీస్సులతో ఇలా నడుస్తూ రేపు ఈ క్షేత్రంలో జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేస్తున్నాం. అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వర స్వామి మే 7వ తేదీన వారు ఇక్కడ కొలువు తీరనున్నారు. చాలామంది పండితులు వాళ్ళంతా వస్తారు. ఇది అయిపోయిన తర్వాత మీకు ఈ గాథను, అమ్మవారి యొక్క అసలు ఎలా వచ్చింది ఏమిటనేది నేను మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.